అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారము. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. నా పేరు సదానందరెడ్డి. నా ఊరు పర్వతాయపల్లి, తాడూరు మండల్, నాగర్ కర్నూలు జిల్లా. ప్రస్తుతం ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉండేది. నేను 1980లో హైదరాబాద్కు వచ్చాను. ఎందుకోసం వచ్చానంటే చదువు కోసం రావడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఇక్కడే నేను సెటిల్ అయ్యాను. నేను 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ను. దాదాపుగా 30 సంవత్సరాలు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నేను ఎందరినో చూశాను, లక్షలు వేల మందిని చూశాను. వాళ్ళు పడుతున్న కష్టాలు, బాధలు, సమస్యలు, అవసరాలు, సవాళ్లను చూసి చెల్లించిపోయి 30 సంవత్సరాల నా బ్రతుకు తెరువు చాలు. ఉద్యోగం అంటే జీవనోపాధి. ఈ 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజల ట్యాక్సీని నేను నెల నెల జీతంగా తీసుకొని నా సంసారాన్ని గడిపాను. ఇక ముందు ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనే సదుద్దేశంతో నేను నా పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డీసీపీ ఉద్యోగానికి విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్, స్వచ్ఛంద పదవి విరమణ చేసి బయటకు వచ్చి 2022 ఫిబ్రవరి 24 నాడు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో లాంచ్ చేశాము. ఈ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2021 నవంబర్ 17 నాడు పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుంచి నేను మెల్లమెల్లగా ప్రజల మధ్యకు వస్తూ ఉన్నాను. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఆవిర్భావము జ్ఞానం, న్యాయం, ప్రేమ, రక్షణ, భవిష్యత్తు, గౌరవాలను ప్రతి ఒక్కరూ అనుభవించాలని, ప్రతి ఒక్కరికి దొరకాలనే ముఖ్య ఉద్దేశంతో ఆవిర్భవించిన పార్టీ. కావున వీటిని దృష్టిలో పెట్టుకొని నేను సమాజంలోకి అడుగు పెడుతున్నాను. ప్రస్తుతం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి అభ్యర్థిగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను. కావున ప్రజలందరూ నన్ను అభిమానించి ఆదరించి గెలిపించుకోవాలని, నన్ను గెలిపించుకుంటే తప్పనిసరిగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ భద్రత లేదా ఉపాధి అవకాశాలు, వనరులను ఇస్తానని, ప్రస్తుత రాజకీయం అనే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలకు తగిన గుణపాఠం చెప్తానని, ప్రజల శ్రమను, సంపదను దోచుకుంటూ దాచుకుంటూ ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్న ప్రస్తుత ముసుగు దొంగలను నిజంగా తరిమి కొడతానని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున చెప్పటమే కాక ఆచరణలో కూడా పెడతానని చెప్తున్నాను. మరియు ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ ప్రజలను మోసము, వంచనకు గురి చేయటమే కాక ప్రజల శ్రమను, సంపదను దోపిడీ చేస్తున్నాయి. ప్రజల క్షేమం, సంక్షేమం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నేను ప్రజలకు మంచి జరగాలని, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని, ప్రజల కోసం ఆవిర్భవించిన సంస్థలన్నీ నీతిగా, నిజాయితీగా ప్రజల కోసం పాటుపడాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. కావున ఈ భువనగిరి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అభిమానించి గెలిపించాలని మీకు తప్పనిసరిగా రుణపడి ఉంటానని, మీ అందరి సుఖము, సంతోషం కోసమే నేను ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.